సార్వత్రిక ఎన్నికల్లో మామూలుగా డబ్బులు ఇస్తేనే ఓట్లేరు. ₹1 డబ్బు తీసుకోకుండా ఈ వార్డులో నాకు మెజారిటీ ఇచ్చినారు. దానికి ఎప్పుడు మీకు అందరికీ కూడా రుణపడి ఒక నయా పైసా డబ్బు తీసుకు ఒక చెప్తే కూడా చాలామంది నమ్మరు. డబ్బులు ఇవ్వలేదు, 5వ వార్డులో ₹1 కూడా ఇవ్వలేదంటే కూడా మెజారిటీ వచ్చిందంటే నాకు తెలిసి ఈ దశాబ్దపు ఒక వింత అది. చేస్తాం. మీకు ఈ వార్డుకి అన్నీ చేయాలి. నేను నా మీద బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూపించినటువంటి అభిమానం కానీ మీరు చూపించినటువంటి సామాజిక బాధ్యత కానీ మర్చిపోలేదు. అందుకనే 09 గురించి కూడా అంత పర్టికులర్గా ఎందుకు చూస్తున్నామంటే చాలామంది కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకు తెలుసు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా అవసరాల కోసం ఆస్తిని తాకట్టు పెట్టుకుందామన్నా పెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో మా వ్యక్తిగతంగా విషయంగానే ఆలోచన చేస్తూ దీన్ని పరిష్కారం చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొదటి అడుగ్గా మీకు ఒక ఫైళ్ళలో అయితే కదలిక వచ్చింది. ఆ కదలికలో భాగమే మీరు ఒప్పుకోనటువంటి జీవో నెంబర్ 30. ఇదైతే నేను కూడా మీతో ఏకీభవిస్తున్నా. మీతో పాటు నేను కూడా ఫైట్ చేస్తాను. అది అగెనిస్ట్గానే పోదాము. దాన్ని రిజాల్వ్ చేస్తా అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మాటిస్తాను. ఏ స్థాయికైనా ఎందుకంటే నిజంగా జెన్యూన్ సమస్య. అందుకని ఇక్కడికే వస్తే మాకు అర్థమవుతుంది ఈ బాధ. లేదు, 100% చేస్తాం. ఇది ఇక్కడికి వస్తే మేము 100% చేసి పెడతాం. ఇది మళ్ళీ ఇందాక మీరు అర్జీలు ఇచ్చినారు. దీనిలో చాలామంది పెన్షన్లకు, ఇంటి స్థలాలకు ఇచ్చినారు. మీరు అందరి మాదిరిగా ఈ ప్రజా దర్బార్లో అక్కడ వారం పెడుతున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు, పరిశీలిస్తారా లేరా అనే అపోహలు పెట్టుకోవద్దండి. 100% ఇవన్నీ కూడా ఆన్లైన్ చేస్తున్నాము. దీన్ని స్క్రూటినీ చేసుకున్న తర్వాత నిజంగా ఎవరైనా లబ్ధిదారులకు, అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇంటి పట్టాలు లేకపోతే ఇంటి పట్టాలు, ఇల్లు కూడా ఇస్తాం. ఎక్కడ కూడా వెనక్కిపోం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఏమంటే ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఇల్లు కట్టించి ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో పోతున్నారు ఈ సంవత్సరం. ఇంకా అందుకు గాను మన నియోజకవర్గంలో కూడా శాచురేషన్ లెవెల్లోనే ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము, పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకొక అమ్మ, ఆమె రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోకుండా అర్జీ ఇచ్చేసింది. ఆ చిన్న బిడ్డను ఎత్తుకోండి. నువ్వేమ్మా, ఆమెకు తెలియనితనము. తహసీల్దార్ గారు ఆమెను మీ ఆఫీస్కి పిలిపించుకొని కూర్చోబెట్టి, వాళ్ళకు తెలియదు అసలు జీవితం గురించి అవగాహన ఉండదు కొంతమందికి. వాళ్ళకి అసలు ఎక్కడ పోయి ఏం పని చేసుకోవాలో తెలియదు. అటువంటి వాళ్ళకి మీరు మనస్ఫూర్తిగా దగ్గరగా ఆఫీస్ పిలుచుకొని దగ్గర ఉండి అప్లై చేయించేసి, లేదంటే వార్డు సెక్రటరీ ఎవరున్నారు, సచివాలయ సెక్రటరీ, వాళ్ళని కూర్చోబెట్టి ఇప్పుడు అప్లై చేయించేసేయండి, వాళ్ళకి మంజూరు చేయించండి. రేషన్ కార్డుకు వచ్చినటువంటి 3-4 అప్లికేషన్సే. మిగతా ఇంటి పట్టాలకు దీంట్లోకి వచ్చినాయి. మీకు చేస్తారులేమ్మా, ఇప్పుడే చేస్తారు. ఆధార్ కార్డే లేదా? అప్లై ఎట్లా చేస్తారు? చేయించండి. తహసీల్దార్ గారు చేసి పెడతారులేమ్మా. మీరు ఎవరైనా నాయకులు రాజా, మీరు ఎవరైనా పోయి చేపించేసేయండి. రెండవది, పెన్షన్స్ కోసం వస్తా ఉన్నారు. భారతదేశ రాజకీయాల్లో కానీ భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి సామాజిక పెన్షన్లు ఇచ్చేటువంటి ఏకైక ప్రభుత్వం మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తోంది. 4,000, 6,000, 15,000 రూపాయలు అనేది ఒక అద్భుతం. ఒక కుటుంబానికి ఆదరు అది. అంతే స్థాయిలో ఒంటరి మహిళల గురించి కూడా మీకు అందరికీ చెప్తాను. ఇంకా కొద్దిమంది ఒంటరి మహిళలని వస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం దగ్గర అయితే ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం లేదు. దయచేసి అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఇక రెండో దశలో కొత్త పెన్షన్ల మంజూరు. వితంతు పెన్షన్లకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. అది చేయలేదు. కానీ ఈ మధ్యకాలంలో గత 6 నెలలు, సంవత్సర కాలంలో ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తే మొన్న కొన్ని కొత్త పెన్షన్లు ప్రతి నెల ఇస్తూనే వస్తున్నాం మేము. ఇంకా ఈ నియోజకవర్గానికి కొన్ని పెన్షన్లు వస్తాయి. దాంట్లో ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చినాడు, డయాలసిస్ పేషెంట్, 2 కళ్ళు కనపడినటువంటి వాళ్ళు. ఇటువంటివి కన్సిడర్ చేసి మేము చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా ఒకటేరా చేస్తాం. అది మా స్థాయిలో నిర్ణయం తీసుకురైనా ఇప్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా కాలువ సమస్య ప్రస్తావించినారు. జనవరి 2వ వారంలో మీరు కూడా మీ వంతు బాధ్యతగా ఒక 2-3 నా దగ్గరికి వస్తే ఒక 2 రోజులు ముందు చెప్పండి. నాకు కమిషనర్ గారిని, మున్సిపల్ డిఈని, నేను
ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు కూడా వచ్చి, పోలీసు వారు కూడా వచ్చి ఒక జాయింట్ ఆపరేషన్ పెట్టేసి క్లియర్ చేసి ఇస్తాం. అది అట్లే ఒక కాలువ ఏదన్నా చేయాల్సిన పరిస్థితి ఉంటే కూడా దానికి ఏ స్థాయిలో అయినా నిధులు కేటాయించైనా చేయిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక చిన్న చిన్న సమస్యలు, రోడ్డు సమస్యలు మేము వచ్చేటప్పుడు ఒక ప్యాచ్ కనపడింది, ఒక రఫ్ ప్యాచ్, ఒక మధ్యలో గ్యాప్, అది వెంటనే మంజూరు చేస్తాం, రోడ్డు వేయిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. మీ దగ్గరికి అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ రావడం అనేది మీకు కొంచెం కొత్తగా ఉంటుంది. వాస్తవమేనా? ఇది ఈరోజుతో అయిపోదు, భవిష్యత్తులో కూడా వస్తాం. మీరు మా ఇళ్ళ చుట్టూ తిరిగేది కాదు, మీ దగ్గరికి, మీ వాడకు మేము వచ్చేసి మీ సమస్యలు తెలుసుకొని, మీ సమస్యలు అర్థం చేసుకొని, ఇంతసేపు కూర్చునేది కూడా ఏమంటే సమస్యలు పలు విధాలుగా ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య ఉంటుంది. చర్చిస్తూ అంటే మాకు కూడా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి, అర్థమవుతాయి, కొన్ని సమస్యలు పరిష్కారం అక్కడికక్కడే దొరుకుతాయి, కొన్ని ఆలోచన చేసేట్టు ఉంటాయి. కాబట్టి మీ దగ్గరికి పదే పదే వస్తాం నేర్చుకునేటువంటి క్రమంలో. అదే రకంగా సమస్యలకు పరిష్కారం చూపించాలని ఒక పట్టుదలతోనే మీ దగ్గరికి వస్తాను. మీరు ఇచ్చేటువంటి ప్రతి అర్జీని కూడా వాస్తవానికి దగ్గరగా ఉన్న ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పేసి మళ్ళీ మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉంటాను. ఎక్కడ కూడా అపోహలు కూడా పెట్టుకోవద్దండి. మీరు ఇప్పుడు ఒక ఆమె వచ్చింది, వాళ్ళ కొడుకు కారు అమ్మినాడంట. అంటే 2016లో హౌస్ హోల్డ్ సర్వే జరిగింది. 16 కదా? 2016లో హౌస్ హోల్డ్ అంటే ప్రతి ఇంటి గురించి ఒక సర్వే జరిగింది, కుటుంబ సాధికారిక సర్వే జరిగింది. దాంట్లో మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ ఇంట్లో కారు ఉందా, మీ ఇంట్లో సైకిల్ మోటార్ ఉందా, ఫోన్ ఉందా, ఇవన్నీ కూడా సమగ్రంగా విషయాలు సేకరించినారు. అందులో భాగంగా కార్లు కానీ, రెఫ్రిజిరేటర్ కానీ, కరెంటు బిల్లు పెద్ద మోతాదులో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, సామాజికంగా ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ, కొన్ని సంక్షేమం కానీ కట్టేలైనాయి, అంటే కట్ చేసినారు. ఇప్పుడు ఆమె నా కొడుకు అంతకుముందు కారు ఉండింది, ఇప్పుడు అమ్మేసినాడు, ట్రాన్స్ఫర్ చేయలేదంటుంది. ఆ బాధ్యత మీకుండల్లా. కాలువ విషయంలో కూడా అంతే. మీరందరూ ఇక్కడ ఈ ప్రాంతంలో బతుకుతా ఉన్నారు, కాలువ చిన్నదైపోయింది అంటారు. దానంతగా అది కాలువ చిన్నదైపోయింది, మనం చిన్నది చేసే ఉంటుంది. అది మనం చేయకపోయినా ఇంకోటి చేస్తా అంటే చూస్తూ ఊరుకుంటే కూడా చిన్నదవుతుంది. రెండూ తప్పే. మీరు ఆ రోజే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, అది మీ బాధ్యత. అది మా మీదకి కూడా వస్తారు, రోజు తిట్టారు, అయిపోయి దానికి వచ్చే దీనికి వచ్చే ఎమ్మెల్యే అది కొట్టేసి ఇది కొట్టేసి అంటారు. మేము భయపడుతున్నామా? 21 సంవత్సరాలుగా నా మీద ఏం అపనిందే లేదు. వస్తాం, ఫైట్ చేస్తాను, వస్తారు. ఇవన్నీ బాధ్యత తీసుకునేప్పుడు బరువు ఉంటుంది, బాధ్యత తీసుకునేప్పుడు గౌరవం ఉంటుంది. బరువు తీసుకునేవానికే గౌరవం ఇచ్చేది. బరువు తీసుకునేవాని మీద నిందలు పడతాయి, మంచి చేస్తే చేతిలో దండము పెడతారు, రెండూ ఉంటాయి. ఎట్లా మా కౌన్సిలర్లు చైర్పర్సన్ వచ్చినారు, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకొంచెం నేను కూడా ఇదే కోరుకుంటానండి. వీళ్ళందరినీ కూడా పబ్లిక్లోకి తీసుకొస్తే కొద్ది వరకు నాకే సమస్యలు తగ్గుతాయి. వీళ్ళని కూడా నేను నా బాధ చెప్పుకున్నానే, అప్పుడు ఆ రోజు ఆయనే నాయకుడు నా సమస్యలో. నాకు 23 ఏళ్ళ వయసు అప్పుడు. ఆ రోజు నేను కూడా ఆయన బాధితున్నే. సరదాగా చెప్తానా, చేస్తాం అది. అయినా మీరు కూడా బాధ్యత తీసుకోవాలన్న, మారల్లా, మనుషుల్లో మార్పు రావాలా. సమాజంలో మన తర్వాత మళ్ళీ మనుషులే బతుకుతారు, మన పిల్లలే బతుకుతారు, మన వారసులే బతుకుతారు. ఇక్కడ మనతో అయిపోతుందనుకొని కాలువని, రోడ్డుని, తమాషైన వ్యవహారం ఏమంటే మీ అందరికీ కరెంటు కాల్లా, పోలు మీ ఇంటి ముందర పడకూడదు. ఇంట్లో నీళ్లు కాలువలో పోల్లా, కాలువ మాత్రం మా ఇంటి ముందర ఉండకూడదు. వర్షం వస్తే మా ఇండ్లు ముందర మాత్రము చుక్క నీళ్ళు ఉండకూడదు, కానీ మంచి వర్షాలు రాల్లా, పుష్కలంగా నీళ్లు కాల్లా. అవుతాయా ఇవన్నీ? అవుతాయా? ఈ సైకాలజీ మారాల. మనం ఫస్ట్ ఈ ఆలోచన విధానంలో మార్పు రాలా. మనం కూడా ఒక కొద్దిగా బాధ్యతగా ఆలోచన చేసేది నేర్చుకుంటే ఈ సమస్యలే రావు. దానికి మూలాలు ఇవే. ఇప్పుడు మీ సర్వే నెంబర్ది కూడా అదే సమస్య. ఎంతసేపు ఒక డాక్యుమెంటు రిలీజ్ అయి ఉంటుంది, లింక్ డాక్యుమెంట్ చూస్తారు, మదర్ డీడ్ చూస్తారు, సేమ్ సర్వే నెంబర్, సేమ్ షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ, అవుట్ ఆఫ్ విచ్ దిస్ సైట్స్ ఆర్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ దిస్ సైట్ సర్వే నెంబర్ అంటారు. దీంట్లో సృష్టించబడిన సైట్లు అంటారు. అసలు ఈ సర్వే నెంబర్ అదే కాదని ఎప్పుడు ఎంక్వైరీ చేయరు. ఎవరు చేసినారా మీరు ఎప్పుడన్నా? ఎట్లా చేసినారు మీరు? అవన్నీ పేపర్ అన్నా,
గ్రౌండ్ మీద మీరు ఫిజికల్ సర్వే చేసి ఎవడు కొనడు, నేను కూడా కొన్నట్లా చూస్తాం అంతే సర్వే నెంబర్. ఇట్లా డిస్ప్యూట్ వచ్చినప్పుడే మనం అసర్టైన్ చేసుకోవాలి ఏమని, అసలు ఈ సర్వే నెంబర్ అదే కాదా మీరు చూడండి అది. రెండోది వాళ్ళొక అప్రహెన్షన్ ఉంది 2002లో రెవెన్యూ రికార్డ్స్ హ్యావ్ బీన్ ట్యాంపర్డ్ అని చెప్పేసి, మీరు దానిలోని ట్యాంపర్ చేసినారు అన్నారు. ఇప్పుడే కూర్చొని అది క్లియర్ చేయండి ఈరోజు నాకు. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. సమస్యకు దగ్గరగా ఆలోచన చేసి పనిచేయాలనే ఒక మార్గదర్శకం చేసినటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకే మేము మీ దగ్గరికి వస్తాను. అంటే ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేలని, వాళ్ళ ప్రజాప్రతినిధుల్ని, అధికారులని ప్రతి ఒక్కరిని కూడా ప్రజల దగ్గరికి పంపించాలా, తద్వారా ప్రజలకు మంచి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము 100% మీ మంచి కోరి పనిచేసేటువంటి ప్రభుత్వము. ఇది మంచి ప్రభుత్వం అని మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరొకసారి 5వ వార్డు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ఎన్నికల్లో మీరు తెలిపినటువంటి మద్దతుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మళ్ళీ ఈ రోజున అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.